Audio Jungle. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం పాపం ఎలా మనకు పండుతుంది, మనకు ఏ విధంగా మన శరీరానికి పాపాలతో ఏ విధంగా కర్మలను అనుభవిస్తారు అనే విషయంపై చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే ఈ వీడియో క్లారిటీగా మీరు చూడడం ద్వారా ప్రతి విషయము కూడా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి ప్రక్రియలో అర్థమవుతుంది. ఒక చిన్న కథ చెప్పుకొని డైరెక్ట్ విషయానికి ప్రసంగం చెప్పుకునే విషయంలో వెళ్దాం. ఒకానొక గ్రామంలో ఒక రాములమ్మ అనేటువంటి ఒక చిన్న వ్యక్తి, ఆవిడ వృద్ధాప్యంలో ఉండేదట. ఆవిడకు భగవంతుడు అంటే చాలా ప్రీతికరం. ఎంత ప్రీతికరం అంటే భగవంతుడికి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడికి పూజలు చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటువంటి అభిప్రాయం అంట. ఆవిడకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ప్రధానంగా ఏం చేయాలి? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి పూజ చేసి ఇంట్లో ఇంటి దేవుడి కలశం పెట్టుకొని కలశ పూజ చేసి ఇంట్లో దేవుడు కార్యం తదుపరే బయట వ్యాపారానికి వెళ్ళేది ఆ రాములమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు. ఆవిడకు చాలా రోజుల నుంచి తన గ్రామంలో అందరికీ ఈవిడ చాలా భక్తిపరురాలు, ఈవిడ చాలా మంచి కార్యాలు చెయ్యబోతున్నారు అని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడేవారు, ఆనందపడేవారు కూడా. ఎందుకు సంతోషపడేవారు, ఎందుకు ఆనందపడేవారు అనే విషయానికి మనం వస్తే అక్కడ ప్రధానంగా ఒక విషయం ఉంది. కొద్ది రోజులు పూర్తి కంప్లీట్ అవ్వగా ఒక రోజు ఆ అవ్వకు కొద్దిగా విషయం తెలిసింది. ఇక్కడ గ్రామంలో చాలా మంది బాధపడుతున్నారు, నువ్వు భగవంతుడంటే ప్రీతికరం, భగవంతుడంటే ప్రేమ కదా, అందుల కారణంగా నీకు మంచి జరుగుతుందమ్మా, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడు అని చెప్పేటువంటి తరుణం. ఆ తరుణంలో ఈవిడ ఏమనిందంటే, నేను ఎవ్వరికీ సహాయం చెయ్యలేను, నాకు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాను అని భగవంతుడే ఒక మానవ రూపంలోకి వచ్చి అక్కడ ఈవిడ భక్తిగా ఉంది, కానీ భక్తిలో ఉన్నటువంటి ఎంత అనేది పర్సెంట్ చాలా క్షుణ్ణంగా పరిశీలించగా అవ్వలో భక్తి ఉంది, కానీ కష్టకాలంలో ఆదుకున్న వాడికి భక్తి అనేది నిజమైన భక్తి స్వరూపంగా అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఎక్కడైనా ఒక మాట చెప్తాను వినండి. మనం పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రుల కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. తల్లిదండ్రులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బిడ్డలను తల్లిదండ్రులు చూసుకోకపోగా ఇదే మనకు చాలా పెద్ద పాపం. ఎందుకంటే జన్మతః మాతృదేవతాయ నమః పితృదేవతాయ నమః. మాతృమూర్తి పితృమూర్తులను మన ఇంటికి సాధనముగా వచ్చిన బంధుమిత్రాదులను కానీ అందరినీ గౌరవప్రదంగా ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం, ఇంటికి వచ్చిన వారికి ప్రతి ఒక్కటి కూడా భోజన ఫలహారములు పెట్టి పంపించడమే ప్రధానమైనటువంటి లక్ష్యముగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ రోజు ఏ మొక్క అయితే పొలంలో వేసి నువ్వు నాటుతావో అదే యొక్క మొక్క వటవృక్షముగా పెరిగి చాలా ప్రసిద్ధి చెందుతుంది. మన జీవితంలో కూడా అంతే. భక్తి అనేటువంటిది ఎంత ముఖ్యము కాదు, భక్తితో భగవంతుడు కూడా సంతోషపడేలా చెయ్యాలి భక్తి అని ఆ అవ్వ ఆ రోజు తెలుసుకొని ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉండగా నిద్రలో ఒక సన్యాసి రూపము దాల్చి, అయ్యా నీవు భక్తిగా ఈ రోజు నేను కష్టకాలంలో ఉన్నాను, నేను మీ ఇంటికి వస్తాను, నాకు కాస్త భోజనం పెడతావా అవ్వా అని అడగడం ద్వారా ఆ రోజు ఆవిడకు భయభ్రాంతులకు గురై లేచి ఇటువైపు అటువైపు చూడగా ఎక్కడే కాని అవ్వకు ఎవరూ కనిపించలేదు. ఎవరైతే నిన్న వారి ఇంటికి వచ్చినప్పుడు భోజనము లేదు, ఏమీ లేదు, మీరు వెళ్ళిపోండి అనేటువంటి
ఆ అవ్వకు చెప్పడం జరిగిందో వారందరికీ కూడా మళ్ళీ పిలిపించి ఆ భగవంతుడే సాక్షాత్కారముగా నన్ను పరీక్షించడానికి వచ్చాడు కదా. భక్తి అనేది ఎలా ఉండాలి? భగవంతుడి యొక్క నిజస్వరూపమైనటువంటి సంకల్పముతో భక్తి అనేటువంటి ఒక ప్రయాణములో 10 మందికి మనం భోజనం పెట్టినప్పుడే దేవుడు కనిపించని దేవుడు ఎట్లయితే ఆహారముతో బాధపడే వారికి భోజనం పెట్టడం అనేటువంటిది ఒక ప్రక్రియగా నిలిచిపోతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పండితారాదిత్య శ్రీ శాస్త్రి గారు. స్టే ట్యూన్. మరి ఇంకా ఏదన్నా వీడియో ఉంటే పెట్టే ప్రయత్నం చేస్తాను. తదుపరి విషయం ఏమిటి అంటే, మనం జీవితంలో మన ఇంటికి ఒక ఆవు కానీ లేకపోతే ఒక జంతువు కానీ ఏదైనా మన ఇంటిలోకి ప్రవేశించినప్పుడు తప్పకుండా వాటికి తగినటువంటి ఆహారం పెట్టి పంపించాలి. చాలా మంది నేను చూస్తున్నటువంటి తరుణం ఏంటి అంటే, మన ఆవు కానీ లేకపోతే లేగ దూడ కానీ ఏదైనా మన ఇంటి ప్రాంగణంలోకి వస్తే కట్టెతో వాతలు పడేట్టుగా కొడుతూ ఉంటారు. కొన్ని ఆవులు చూస్తే కంట్లో నీళ్ల ప్రవాహంగా వస్తూ ఉంటుంది నాకు. ఆవులకు వెనకాల వీపుకు విపరీతమైనటువంటి ఇంతింత లావు దెబ్బలు తగిలి రక్తము కారుతూ ఉంటుంది. అంత దుర్మార్గులు ఈ ప్రపంచంలో, అంత దుర్మార్గమైన దుస్థితికి దిగజారిపోతున్నారు. ఈ కలియుగంలో పాపాలు ఎక్కువైపోతున్నాయి. పాపాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే, మన కర్మలకు మనమే బాధ్యతలం. పెద్దలను గౌరవించాలి. గురువును, మనకు స్కూలుకు వెళ్ళినటువంటి విద్యార్థులు దైవ జ్ఞానంతో చెప్తున్న శ్రద్ధగా వినండి. ఇది నా ఇంటికి రాదు, ఎవరింటికి రాదు. వినేవాడికి, బాగుపడే లక్షణాలు ఉన్నవాడికి ఇది వినండి. కాబట్టి ఉపాధ్యాయులను కూడా గౌరవించాలి. టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు పాఠాలు వినడం, విన్న పాఠాలను సరిదిద్దడం, గురువు గారు కొడుతున్నారు అని తల్లిదండ్రులు చెప్పి మీ తల్లిదండ్రులను స్కూల్ వైపు తీసుకుని వెళ్ళి వాదనలు పెట్టుకోవడం, ఇదే మహా పాపం. అనుభవించే పాపాలు ఇవి తగ్గించుకుంటే ప్రపంచంలో పిల్లలను తల్లిదండ్రులు ఎంతో, టీచర్లు కూడా అంతేనా కాదంటారా? కామెంట్ చేయండి. మీరు పూర్తి వీడియో ఇది. కాబట్టి ఈ వీడియోను మనం సంపూర్ణంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు వచ్చేంత వరకు ఈ వీడియోలకు సపోర్ట్ ఇస్తూనే ఉండండి. స్టే ట్యూన్. జై శ్రీరామ్. మనం ప్రతి విషయంలో కూడా కొన్ని పాపాలు ఏం చేస్తూ ఉంటామంటే, పెద్దల పట్ల ఏదో భయాందోళనతో పాపాలు సంభవించే సమయంలో వారు ఏదో అంటారు, వాళ్ళు ఏదో కొడతారు అనే ఒక ప్రక్రియలో భయపడి వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇది విషయం. జీవితంలో మనం మనకంటే చిన్న స్థాయిలో ఉన్నవాడని, డబ్బు లేని వాడు డబ్బు ఉంది అని చిన్న చూపు ఎప్పటికీ చూడకూడదు. ఎందుకంటే భగవంతుడు తన కుటుంబాన్ని పోషించేందుకు పరమశివుడు ప్రత్యక్షమై ఈ విధంగా చెబుతున్నాడు. కర్మఫలాలు నీకు కాదు, డబ్బు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మనసులో భక్తి ఎంత ఉంటే అంత పుణ్యం ఉంటుందని శ్రీశైల మల్లికార్జునుడే ప్రత్యక్షంగా చెప్పాడు. అంతే, భక్తుడు దేవాలయానికి వెళ్ళి కోట్లున్నాయి కదా అని దేవుడిని మర్చిపోయి దర్జాగా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే సమయంలో భగవంతుడు రాత్రి స్వప్నములో వచ్చి, భగవంతుడు నీకు నేను కోట్లకు నేను డబ్బు ఇచ్చానని అనేటువంటి ఆలోచనలో ఉండి నన్ను మరిచిపోయావా భక్త అని అడగగా, ఆ యొక్క కోటీశ్వరుడు డబ్బు ముఖ్యం కాదు, భగవంతుడు నాకు ముఖ్యము అని అప్పుడు గుర్తుకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు. కాబట్టి ఏ పాపమైనా కూడా డబ్బు లేకుండా దేవుడు చేసినప్పుడే ఆ డబ్బు విలువ తెలుస్తుంది. కొన్ని తెలియక మనం చేసినటువంటి పాపాలు తొలగిపోవాలంటే జన్మనిచ్చిన వారిని ప్రేమగా చూసుకోవాలి. ఫౌండేషన్లో పాడేస్తున్నారు తల్లిదండ్రులు వివాహం అవ్వగానే. ఇటువంటి పాపాలు మరిచిపోండి. ఫౌండేషన్లో మీ తల్లిదండ్రులుంటే దయచేసి మీ ఇంటికి పిలుచుకొని రండి, వాళ్ళను ప్రేమగా చూసుకోండి. మీ కుటుంబం ఎంత వృద్ధి చెందుతుంది. ఎక్కడో ఫౌండేషన్లో పడేసిన మీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు మిమ్మల్ని దీవిస్తారు అని అనుకుంటున్నారా?
మీ కలను కలగానే మారిపోతుంది. జాగ్రత్త.